హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో ఒక శాలరీ స్టేట్మెంట్ ఒకటి ప్రిపేర్ చేసాం. ఈ శాలరీ స్టేట్మెంట్కి కిందనే మనం పిఎఫ్ లయబిలిటీ ఎంత, ఈఎస్ఐ లయబిలిటీ ఎంత, లీవ్ డీటెయిల్స్ అవి కూడా మనం ఎలా మెయింటైన్ చేయాలి ఇదే డేటాబేస్లో, అలాగే అడ్వాన్సెస్ కూడా ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనం చెప్పుకున్నాం. దీని తర్వాత ఏమైతుందండి, దీని తర్వాత ఇదే స్టేట్మెంట్లో బ్యాంక్కి ఇవ్వాల్సిన ఎంప్లాయీస్ లిస్ట్, ఎందుకంటే శాలరీ ట్రాన్స్ఫర్కి మనం ఒక లిస్ట్ ఇస్తాం కదా, మీరే ఆన్లైన్ మీరే ట్రాన్స్ఫర్ చేస్తే ఇది అవసరం లేదు, ఇది తయారు చేసుకోకండి, మీరు కావాలి అనుకుంటే యూ కెన్ ప్రిపేర్ లైక్ దిస్. ఓకే, నౌ ఈ వీడియోలో మనం ఒక పే స్లిప్ని తయారు చేసుకుందాం. పే స్లిప్ ఎలా తయారు చేస్తామంటే దీని నుంచే లింక్ చేసి మనం లింక్ చేసి అంటే మాన్యువల్గా ఏం ఫీడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా వీలుకప్ యూస్ చేసి మనం ఒక పే స్లిప్ని జనరేట్ చేద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఎక్కడ పెడదాం? ఓకే, నేను ఎక్కడ ఇలాగ ఈ కిందనే నేను ఈ లైబ్రరీస్ ఉన్నాయి కదా, వీటి కిందనే నేను తయారు చేసేస్తాను, ఇక్కడే పెట్టేస్తాను. మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, మొట్టమొదట కంపెనీ నేమ్ కూడా మనం మాన్యువల్గా ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఎక్కడైతే మీరు టైప్ చేశారో ఆటోమేటిక్గా అది ఇక్కడికి వచ్చేస్తుంది. కంపెనీ అడ్రస్ కూడా మీరు కావాలనుకుంటే టైప్ చేయొచ్చు, లేదంటే వదిలేసేద్దాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ నేమ్ లేకపోతే ఫస్ట్ కోడ్ ఇద్దాం, ఎంప్లాయీ కోడ్, ఈఎంపి కోడ్ అందాం. ఓకే, ఈఎంపి నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, ఈఎంపి నేమ్, ఇక్కడ నేమ్ ఇస్తాం. డిపార్ట్మెంట్ డెసిగ్నేషన్. ఓకే, మీరు ఇక్కడ ఇంకా ఏమి ఇవ్వచ్చు అంటే పాన్ నెంబర్ ఇవ్వచ్చు, పాన్ నెంబర్. ఓకే, దీని తర్వాత ఇక్కడే మీరు పైన డేట్ ఇవ్వండి, డేట్. ఓకే, డేట్ ఆఫ్ ది జనరేషన్ ఆఫ్ ది పే స్లిప్ అనమాట. ఓకే, నౌ దీని కింద ఇంకేమి ఇవ్వచ్చు మనం కావాలంటే డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు దీనిలోనే. సో ఇదండి, ఇక్కడ కావాలంటే అడ్రస్ కూడా మీరు పెట్టుకోండి, లేదంటే లేదు. అడ్రస్ కావాలంటే బాటంలో ఇవ్వచ్చు, లేదంటే పైన ఇవ్వచ్చు, యాజ్ యూష్. కావాలంటే మీకు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సేల్స్. ఓకే, ఇక్కడ అడ్రస్ ఇవ్వండి. ఇదే అడ్రస్ ఇక్కడ కూడా మీరు టైప్ చేస్తే అయిపోతుంది. ఈ కీబోర్డ్ కొంచెం ట్రబుల్గా ఉంది. అడ్రస్ ఓకే, అడ్రస్ రెండు లైన్లో అడ్రస్ ఇచ్చేసేయండి. అడ్రస్కి ఇంత పెద్ద ఫాంట్ అవసరం లేదు,
we'll reduce the size. Okay, so right అండి. ఇక్కడ కూడా సేమ్ కంట్రోల్ డి అంటే పైన ఉన్న ఫార్ములా కాపీ అయిపోతుంది. ఓకే, అడ్రస్ వచ్చేసింది. నా ఒక లైన్ రిమూవ్ చేస్తున్నాను. ఎలా అంటే కంట్రోల్ మైనస్ పేజ్ అప్. ఓకే, రైట్. పాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఏం చేద్దామంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మెర్జ్ అక్రాస్ అంటే ఈ సెల్స్ అన్ని మెర్జ్ అయిపోయి ఒకటి సింగిల్ సెల్ అయిపోతుంది అనమాట. మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, నా ఇక్కడ పే స్లిప్ ఫర్ ది మంత్ ఆఫ్ అని ఇక్కడ మంత్ ఇచ్చారు. ఇక్కడ మంత్ ఇచ్చేద్దాం. ఈ మంత్ అంటే అది ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఈ డేట్ ఉంది కదా పైన, ఫ్రమ్ డేట్ ఇచ్చేసి డేట్ ఫార్మాట్ మార్చేస్తే సరిపోతుంది. ఈ ఫార్మాట్ ఎలా ఇవ్వాలంటే ఫార్మాట్ మంత్ ఇయర్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ అలా ఇయర్ ఫుల్గా లేదు ఇక్కడ అక్కడ. సో నేను కస్టంలోకి వెళ్ళి ఎంఎంఎం స్పేస్ వైవైవై వైవైవైవై. మీకు మంత్ ఫుల్గా కావాలనుకుంటే ఇంకొక ఎం ప్రెస్ చేస్తే మీకు మొత్తం 3 ఎంలు టైప్ చేస్తే 3 డిజిట్లో 3 క్యారెక్టర్స్ వస్తాయి మంత్కి. అదే 4 ఎంలు టైప్ చేస్తే ఫుల్ మంత్ వచ్చేస్తుంది. ఫుల్ మంత్ అండ్ వైవై ఓన్లీ 2 డిజిట్, ఇయర్లో 2 డిజిట్సే రావాలి అనుకుంటే ఇలా 2. కానీ ఇప్పుడు 20 అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. వైవై అంటే సరిపోతుంది, మంత్ అండ్ ఇయర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ 2 కూడా మనం మెర్జ్ అక్రాస్ చేసాం అనుకోండి, పేజ్ మెర్జ్ అక్రాస్ చేసి లెఫ్ట్ అలైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, నా ఇది కూడా మెర్జ్, ఇది బోల్డ్ చేసేద్దాం. బోల్డ్ నేను ఏదో నొక్కేసాను, కంట్రోల్ బి, బోల్డ్ అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సెంటర్ చేయొచ్చు. యాక్చువల్గా మొదటి నుంచి సెంటర్ చేసేయచ్చు. ఒక్క సెల్ బ్యాక్ తీసుకో. అదే ఓకే, ఇది కొంచెం మనకి నీట్గా కనిపిస్తుంది. సెంటర్ కానీ మీ ఇష్టం, మీ అలైన్మెంట్ ఎలా కావాలో అలా మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. ఓకే, ఇవన్నీ కూడా మనం ఏది మాన్యువల్గా టైప్ చేయం. ఇవన్నీ కూడా పైనుంచి వీలుకప్ తోటి మనం తీసుకొచ్చేస్తాం. ఇక్కడ డేట్ కూడా మంత్ అండ్ డేట్ పెట్టేస్తుంది. దిస్ ఈజ్ యువర్ విషన్. ఫిక్స్డ్గా డేట్ పెట్టుకుని మాన్యువల్గా టైప్ చేస్తారో, లేదంటే మంత్ అండ్ డేట్ అయితే మనం ఇది తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇది కూడా మనం పెట్టేస్తే సరిపోతుంది. నా ఇప్పుడు మనం కింద ఈ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పే డీటెయిల్స్, శాలరీ పర్టిక్యులర్స్. శాలరీ పర్టిక్యులర్స్లో మనకి ఏమేమి వస్తాయి? ఫస్ట్ స్టాండర్డ్ పే. ఓకే, శాలరీ పర్టిక్యులర్స్ సారీ ఏదో డిలీట్ అయిపోయింది, మళ్ళీ టైప్ చేస్తారు. శాలరీ పర్టిక్యులర్స్లోకి వచ్చి ఒకటి వదిలేద్దాము. ఇది స్టాండర్డ్ అందాం. ఇది స్టాండర్డ్ అండ్ ఎర్న్. ఓకే, దీనిలో స్టాండర్డ్ పర్టిక్యులర్స్ ఈ 2
ఇంకొకటి అవసరం లేదు, సరిపోతుంది. ఇవన్నీ మెర్జ్ అక్రాస్ చేసేద్దాం. మెర్జ్ అక్రాస్, ఇది కూడా మెర్జ్ అక్రాస్, ఇది కూడా అంతే మెర్జ్ అక్రాస్. రైట్, ఈ రెండు సెంటర్, ఇది అవసరం లేదు. ఈ రెండు సెంటర్ చేసి ఓవరాల్గా ఇలా బార్డర్ ఇచ్చేస్తే, సారీ బార్డర్ ఆల్ సైడ్స్ బార్డర్ ఇచ్చేస్తే నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం పే హెడ్స్ ఏవి ఉన్నాయో అవి కూడా మనం పైనుంచి తీసేసుకోవచ్చు. పైనుంచి అంటే మనం షార్ట్ ఫామ్లో తీసుకున్నాం కాబట్టి వద్దు, మనకి ఏమున్నాయి మాన్యువల్గా టైప్ చేద్దాం. పే హెడ్స్ బేసిక్ ఇట్ అప్లైస్ టు స్టాండర్డ్ అండ్ ఎర్నింగ్స్కి అప్లై అయిపోతుంది. సో బేసిక్ పే అన్నాం. బేసిక్ పే తర్వాత హెచ్ఆర్ఏ, ఓకే, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అదర్ అలవెన్సెస్ అండ్ ఒక లైన్ విడిచిపెట్టి టోటల్ అందాం. ఓకే, టోటల్ అన్న తర్వాత వీటన్నిటికీ కూడా మనం ఏం చేద్దామంటే బార్డర్ ఇచ్చేద్దాం. ఈ ఫార్మాటింగ్ మీకు నచ్చినట్టుగా చేసుకోండి. నేను ఊరికే జస్ట్ ఒక ఐడియా కోసం చేస్తున్నాను అంతే. ఓకే, ఇది కొంచెం మీరు సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. తర్వాత ఇది కూడా మీరు టోటల్ కూడా కొంచెం బోల్డ్ చేద్దాం. బోల్డ్ చేసిన తర్వాత బాటంలో ప్రిపేర్డ్, ఓకే, ఒకళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఇంకొకళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫైడ్ అండ్ ఫైనల్గా అప్రూవ్డ్. రైట్, దీనిలో ఇంకొక 2 ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాను, అందుకే ఒక 2 లైన్స్ కిందకి తీసుకెళ్తున్నాను నేను. ఇది ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ salary credited to అక్కర్లేదు, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నంబర్. ఓకే, నా ఈ రెండు కూడా మనం మెర్జ్ అక్రాస్ చేసేద్దాం. బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నంబర్ సరిపోతుంది. ప్రిపేర్డ్ కావాలంటే మీరు ఇంకొక లైన్ కిందకి తీసుకెళ్ళండి. ఓకే, ఇంతేనండి, మీ పే స్లిప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, లింక్ చేయాలి. వీటన్నిటినీ కూడా మనం పైనుంచి లింక్ చేసుకుంటూ రావాలి. ఒక పని చేద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టాప్లో ఒక బార్డర్ ఇద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక బార్డర్ ఇద్దాం. ఈ 2 బోల్డ్ చేద్దాం, ఈ 3. ఇప్పుడు నీట్గా ఉంటుంది. అడ్రస్ ఆఫ్ ది కంపెనీ ఇది కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా సెంటర్కి మెర్జ్ అక్రాస్ అండ్ సెంటర్ చూడండి, నీట్గా మీకు సైడ్కి కావాలంటే సైడ్కి, మధ్యకి కావాలంటే మీరు ఏదైనా కంపెనీ లోగో ఉంటే ఇక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, నా ఇది కూడా ఈ హెడ్డింగ్స్ కూడా మనం బోల్డ్ చేసేసుకుంటే నీట్గా కనపడుతుంది. దీనికి ఇంకా కావాలంటే చిన్నగా లైట్గా ఒక చిన్న కలర్, ఒక గ్రే షేడ్ ఇస్తే ఇంకా కొంచెం బాగా. ఈ డిజైనింగ్ అంతా మీకు ఎలా నచ్చితే అలా పెట్టండి, అలా డిజైన్ చేసుకోండి. ఇంతే, మీ పే స్లిప్ రెడీ అయిపోయింది. నేను మీకు లింక్ చేయడం మొదలు పెడతాను. లింక్ చేసి ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం
దీన్ని ఎంప్లాయీ కోడ్ని బేస్ చేసుకుని మిగిలిన డేటా అంతా మనం ఆటోమేటిక్గా ఎంప్లాయీ కోడ్ని లుకప్ క్రైటీరియాగా తీసుకుని మనం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇదేంటంటే లిస్ట్. దీనికి ఎలా చేయాలంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది డేటా వ్యాలిడేషన్. డేటా వ్యాలిడేషన్లో ఈ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఏదైతే ఎంప్లాయీ కోడ్ ఏదైతే ఉందో ఈ సెల్ సెలెక్ట్ చేసుకుని, ఓకే, ఈ సెల్ సెలెక్ట్ చేసుకుని డేటా అనే ట్యాబ్లోకి వచ్చి డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్ అని ఉంటుంది. ఇక్కడికి రండి. డేటా వ్యాలిడేషన్లో సెలెక్ట్ చేసుకోండి. డేటా వ్యాలిడేషన్ దీనికి ఏంటంటే ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ అనండి. ఓకే, లిస్ట్కి సోర్స్ ఏంటి? సోర్స్ ఏది అంటే ఆ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మనం ఎంప్లాయీ కోడ్ ఇద్దాం. ఇదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, లిస్ట్ తీసుకున్నాం. కావాలంటే మనం ఇంకొక సెల్ కింద కూడా తీసుకోవచ్చు, నో వరీ. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఆ లిస్ట్ ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. మనకి ఏ ఎంప్లాయీ కోడ్ కావాలంటే ఆ ఎంప్లాయీ కోడ్ని నేను లెఫ్ట్ అలైన్ చేస్తున్నాను కొంచెం కనపడడానికి. ఏ ఎంప్లాయీ కోడ్ కావాలంటే ఆ ఎంప్లాయీ కోడ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నా ఇక్కడ ఏం చేయాలి? నెక్స్ట్ నేమ్ దగ్గరికి, ఎంప్లాయీ నేమ్ దగ్గరికి వచ్చి లుకప్ ఫార్ములా ఇక్కడ పోవాలి. లుకప్ ఫార్ములా దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, లుకప్ బ్రాకెట్ ఓపెన్స్. ఏం లుకప్, ఏం చూడాలి? ఏ వాల్యూ చూడాలి? ఈ వాల్యూ చూడాలంటే ఎంప్లాయీ కోడ్ని చూడాలి. ఎక్కడ చూడాలి? లుకప్ వెక్టార్ ఎక్కడుంది? అది ఈ టేబుల్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. ఓకే, కామ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటి? కామ పెట్టిన తర్వాత మనకి ఏ వాల్యూ ఇక్కడికి రావాలి? ఈ కోడ్ని మనకి ఈ కాలంలో తీసుకుని మనకి ఇప్పుడు ప్రజెంట్ సెలెక్ట్ అయిపోయిన సెల్లో ఏ వాల్యూని తీసుకురావాలో ఆ వెక్టార్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఈ వెక్టార్లో ఉన్న వాల్యూ మనకి ఇక్కడ ప్రజెంట్ చేయాలి. ఎంటర్. చూడండి, ఇక్కడ మనం ఇది మారిస్తే ఆటోమేటిక్గా 111 ఆటోమేటిక్గా మారిపోతుంది. 112, 115 చూసారా? ఆ నంబర్ రిలేటెడ్ ఎంప్లాయీ నేమ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. నా డిపార్ట్మెంట్ కూడా అంతే. డిపార్ట్మెంట్కి మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇది కాపీ చేయండి. ఇదే ఫార్ములా కాపీ చేయండి. కాపీ చేసి ఈ సెల్లోకి వచ్చి F2 ప్రెస్ చేసి కంట్రోల్ V. అయితే మనకి డిపార్ట్మెంట్ ఏ కాలంలో ఉంది? డి కాలంలో ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మనం నేమ్ అనేది బి కాలంలో ఉంది. ఈ కాలం రిఫరెన్స్ మార్చేసేయండి. బి కాదండి, సి కాలంలో ఉంది. అంతే కదా? ఎంప్లాయీ నేమ్ ఎక్కడ ఉంది? ఇది సి కాలంలో ఉంది. సిని మనం డి కింద మార్చేస్తే సరిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. ఈ సిని ఫార్ములా బార్లో చేంజ్ చేస్తున్నాను నేను. సిని మనం డీకి మార్చేసాం. సో చూసారా, ఇప్పుడు ఈ కాలమ్ రెఫరెన్స్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్ ఇక్కడ వచ్చేస్తుంది. అలానే F2 ప్రెస్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆ ఫార్ములా ఆల్రెడీ కాపీడ్ ఉంది కదా, ఇక్కడ డి చేసింది. ఇక్కడ మనకి ఏం కావాలి? డిపార్ట్మెంట్ కదా. ఈ డిపార్ట్మెంట్ ఈ కాలంలో ఉంది. సో సిని ఈ కింద మార్చేసేయండి. ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ వచ్చేసింది. డిపార్ట్మెంట్ తర్వాత ప్యాన్ ఏ కాలంలో ఉంది? హెచ్ కాలంలో ఉంది. సో F2 కంట్రోల్ V. ఈ వాల్యూని ఇక్కడ మనకి చూపించేది I42 అనేది ఈ వాల్యూ. ఓకే, ఎంప్లాయీ కోడ్ ఎక్కడ చూడాలి? ఎంప్లాయీ కోడ్ వెక్టార్లో చూడాలి. ఎంప్లాయీ కోడ్ వెక్టార్ ఎక్కడ ఉందంటే మనకి బి కాలంలో ఉంది. B10 నుంచి B19 వరకు ఎంప్లాయీ కోడ్స్ ఉన్నాయి. ఈ వాల్యూని
ఈ వాల్యూని ఈ కాలంలో చూసి దీనికి కరస్పాండింగ్గా ఉన్న ఈ కాలంలో వాల్యూని ఈ సెల్లోకి తీసుకురా అని మనం చెప్తున్నాం. సో ఇప్పుడు మనకి పాన్ నెంబర్స్ హెచ్ కాలంలో ఉన్నాయి. హెచ్ అది పాన్ 5. ఓకే, సరిపోయిందా? ఇవన్నీ మనకి అనుకున్నట్టుగా అన్నీ వచ్చేసాయి. సో డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా అంతే. ఇది ఆల్రెడీ మనం కాపీ చేసాం ఫార్ములా. ఆ ఫార్ములా అలాగే ఉంది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఏ కాలంలో ఉంది? జీలో ఉంది. సో సిని జీ కింద చేంజ్ చేసేయాలి, సరిపోదు. జీ అండ్ జీ. ఇది మనకి ఎలా ఉందంటే నంబర్ ఫార్మేట్లో వచ్చేసింది. సరే, ఏం లేదు. ఎలా వచ్చినప్పుడు మనం ఈ డేట్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంది కదా ఫార్మాట్ పెయింటర్, ఇది క్లిక్ చేసి దీని మీద ప్రెస్ చేస్తే మీకు ఇది డేట్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇంతవరకు మనం ఈ పర్టికులర్స్ తీసుకొచ్చాము. ఈ కింద స్టాండర్డ్ శాలరీ పేడ్ పర్టికులర్స్ కూడా మనం లింక్ చేసేద్దాం సిమిలర్గా. ఇది ఈ కాలం చేస్తే సరిపోతుంది. సో మనకి బేసిక్ పే స్టాండర్డ్స్ ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఎం కాలం నుంచి మొదలయ్యి ఎంఎన్ఓపి దాకా మనకి ఉన్నాయి వాల్యూస్. సో ఇక్కడ F2 మనం ఇదే ఫార్ములా కాపీ చేసేద్దాం. సేమ్ ఫార్ములా ఎక్కడ ఏ సెల్లో కాపీ చేసినా పర్వాలేదు. ఇక్కడికి F2 మనకి బేసిక్ పే ఏ కాలంలో ఉందండి? ఎం అనుకున్నాం కదా, ఎంలో ఉంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ పేస్ట్. ఎం తర్వాత N10 నుంచి N19 వరకు. N తర్వాత O. దిస్ ఈజ్ O అండ్ దిస్ ఈజ్ O. తర్వాత P. దిస్ ఈజ్ P అండ్ P10 టు P19. సారీ, P టైప్ చేయలేదు. P19. ఓకే. సో ఇది టోటల్ మాన్యువల్గా మీరు ఇచ్చాను. ఆల్ట్ ప్రెస్ చేసి ఈక్వల్ టు బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టోటల్ వచ్చేస్తుంది. ఓకే. సో ఎవరండి ఈయన? గోపాలరావు గారి గ్రాస్ ఎంత ఉంది? 45,000 ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. గోపాలరావు గారు 115. గోపాలరావు గారు ఈయన గ్రాస్ ఎంత అండి? 45,000. సరిపోయింది. సో అలానే ఇక్కడ ఎర్న్డ్ కూడా మనం కంట్రోల్ వి ఎంత ఉందండి? ఎర్న్డ్ పే ఎక్కడి నుంచి మొదలైంది? ఎర్న్ బేసిక్ ఇక్కడి నుంచి మొదలైంది. యూ దగ్గర నుంచి మొదలై యువిడబ్ల్యూఎక్స్ వరకు మనకి కావాల్సిన వాల్యూస్ ఉన్నాయి. సో కావాల్సిన వాల్యూస్ ఇక్కడ తీసుకొచ్చేస్తాం. ఏం లేదు, F2 జీని యూ కింద మార్చేయడమే. యూ. ఓకే. అలానే నెక్స్ట్ యూని యూ అయిపోయింది కదా, ఇది వి తర్వాత డబ్ల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ. సో టోటల్ ఈ రెండు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఓకే. నా ఇవి వచ్చేలేదు మనకి ఎలా తెలుస్తుంది? ఈయన గోపాలరావు గారి శాలరీ, గోపాలరావు గారి శాలరీ ఇక్కడ 45,000 ఉంది, ఇక్కడ 45,000 ఉంది. 45,000 ఏది? ఇక్కడ ఇది 45,000 ఉంది. సో ఇంతవరకు శాలరీ వచ్చింది. ఇక్కడ ఏం చేయాలంటే
నేను ఇంకొక 2 మిస్ అయ్యా. డిడక్షన్స్ని మిస్ చేశా. డిడక్షన్స్ మిస్ చేయాలి. డిడక్షన్స్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకొక 2 కాలమ్స్ 3 కాలమ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎలా అంటే ఈ కాలమ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే రోస్ ఇంక్లూడ్ అవుతాయి. ఇక్కడ డిడక్షన్స్ అని హెడింగ్ పెట్టండి. డిడక్షన్స్. ఓకే, డిడక్షన్స్లో మనకి ఏమేమి ఉన్నాయి? డిడక్షన్స్ పిఎఫ్, ఈఎస్ఐ, పీటీ, ఓకే, ప్రొఫెషన్ ట్యాక్స్, తర్వాత శాలరీ అడ్వాన్స్, ఇంకొకటి కావాలి. ఇంకొకటి ఏంటి? శాలరీ అడ్వాన్స్ తర్వాత అదర్ అడ్వాన్సెస్. ఓకే, సో ఇదే ఫార్ములాని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసి డిడక్షన్స్ ఏ కాలం నుంచి మొదలయ్యో చూద్దాం. మనం ఏ కాలం నుంచి మొదలయ్యండి? జెడ్. జెడ్ జెడ్ తర్వాత AA, AB, AC, AB, AE. ఓకే, ఇక్కడి నుంచి మొదలై ఇక్కడ వరకు వచ్చాయి. అవి మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ జెడ్ నుంచి మొదలైంది కదా, జెడ్. సో ఇది పిఎఫ్ జెడ్ కాలంలో ఉంది. ఎక్స్ కాదు, ఇది జెడ్. ఓకే, జెడ్ తర్వాత ఈఏఏ వస్తుంది. నెక్స్ట్ AA. ఓకే, ఇక్కడికి వచ్చి AB, ఇది AB. సారీ, నేను F2 ప్రెస్ అయిపోయి F1 ప్రెస్ చేశాను. AB తర్వాత AC, AD, ఓకే, వీటి టోటల్ ఈ అమౌంట్ ఇక్కడ వేస్తాం. దిస్ మైనస్ దిస్ ఈజ్ నెట్ పే. ఓకే, బోల్డ్ బోర్డర్ అయిపోయింది. ఇది దీనికి కామా స్టైల్ ఇచ్చేసి జీరోస్ని మినిమైజ్ చేసేయండి. ఇది కూడా కామా స్టైల్ ఇచ్చి, ఇది కూడా టోటలే కాబట్టి మనం బార్డర్ ఇచ్చేద్దాం. బార్డర్ ఇచ్చి బోల్డ్ చేసేద్దాం. బోల్డ్. ఓకే, దీనికి ఒక బార్డర్ ఇద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక బార్డర్ ఇచ్చేద్దాం. మనం ఇంకొకలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, పే స్లిప్ ఇలా కిందకి వెళ్ళిపోయింది. ఇలా ఇవ్వచ్చు. లేదంటే డిడక్షన్స్ కూడా మనం ఇక్కడే పెట్టేసేయచ్చు. ఇక్కడ ఎలా పెట్టచ్చు అంటే ఇక్కడ మనం ఇంత విడ్త్ అనవసరం. వీటికి చిన్న చిన్న అమౌంట్లు ఇంత విడ్త్ అవసరం లేదు. ఏం చేద్దాం? అన్మెర్జ్ చేసేద్దాం. ఇది కూడా అన్మెర్జ్ చేసేద్దాం. అన్మెర్జ్ చేసేసి ఈ కాలం ఉంది కదా, ఈ కాలంని తీసుకొచ్చి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసేసిన తర్వాత ఇదేంటి 90 వచ్చింది. టోటల్ ఇప్పుడు ఇంకొకసారి కరెక్ట్ చేయండి. ఓకే, ఇది కూడా టోటల్. ఓకే, సరిపోయిందా? ఇక్కడ డిడక్షన్స్ అని పెట్టండి, అమౌంట్ అని పెట్టండి. ఓకే, డిడక్ట్ అని పెట్టండి, డిడక్ట్స్. ఓకే, బోల్డ్ సెంటరు, రైట్, ఫార్మాట్, బార్డర్ అన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత మనం ఏంటి, ఇవన్నీ రావాలి అక్కడికి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి
4 ఉన్నాయి. సో 4 ఉన్నా ఇక్కడ ఇంకో కాలం అడిషనల్గా ఉంది కాబట్టి ఇంకొక రో ఇది తీసుకెళ్ళి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేది. ఓకే, ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేది. పేస్ట్ చేసేసిన తర్వాత ఈ డిడక్షన్స్ దగ్గర నుంచి మనం టోటల్ వరకు సెలెక్ట్ చేసి రోస్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేది. డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ దీనికి టోటల్ ఇదే టోటల్ కాబట్టి దీనికి కూడా పేస్ట్ చేసేసి టోటల్ ఇక్కడ నెట్ పే దిస్ మైనస్ దిస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఏం చేద్దాం, బోర్డర్ ఆల్. ఇప్పుడు నీట్గా ఉంది కదా, మనకు కావాల్సినట్టుగా వచ్చేసింది. ఇదే మనం A4 షీట్లో రెండేసి పెట్టి మనం తీసేయచ్చు. రెండేసి పే స్లిప్లు A4 సైజులో మనం తీసుకోవచ్చు. సో ఇదండి, ఇది దీనికి ఇప్పుడు మనం ఇక్కడ ఈ నెంబర్ మార్చిన వెంటనే అన్నీ మారిపోతాయి. ఇప్పుడు చూడండి, ఎవరు 116 ఎవరు, జయప్రదే కదా. 116లో ఎవరు ఉన్నారు, జయప్రద గారే ఉన్నారా. 116లో జయప్రద గారు ఉన్నారు. ఆవిడ డిడక్షన్స్, ఆవిడ శాలరీ ఎంత, 45,000. ఓకే, 2,160 డిడక్షన్, 3,360 డిడక్షన్స్. ఓకే, జయప్రద గారు 3,360 డిడక్షన్స్, 40,640. సో బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం సేమ్ ఇదే మేనర్లో మనం ఈ ఫార్ములా కాపీ చేసుకుని కాపీ ఫార్ములా ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాంక్ నేమ్ ఏ సెల్లో ఉందో, ఏ కాలంలో ఉందో చూడాలి. బ్యాంక్ నేమ్ ఏ కాలంలో ఉందండి, బ్యాంక్ జేలో ఉంది, అంతే కదా. సో జే. అకౌంట్ నెంబర్ ఏ కాలంలో ఉంది, ఎల్లో ఉంది, జే అండ్ ఎల్. ఓకే, ఇది ఏడీని జేకే చేంజ్ చేసేయండి, ఈ ఏడీని జేకే. మనం చేసేది ఏంటంటే వెక్టార్ సెలెక్ట్ చేస్తాం. J10 నుంచి J19 వరకు బ్యాంక్ నేమ్స్ ఉన్నాయి, అవి సెలెక్ట్ చేస్తాం. ఓకే, సిమిలర్లీ కామా ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఎక్కడ ఉందనుకున్నాం మనం, అకౌంట్ నెంబరు ఎల్లో ఉందనుకున్నాం, ఎల్. సో జేని ఎల్ కింద మార్చేయండి, L10 నుంచి L19 వరకు. ఓకే, ఇది నీట్గా లెఫ్ట్ అలైన్ చేయండి. సో ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. ఇక్కడ మీరు ఇది ఒక్కటి మారిస్తే అన్నీ మారుతాయి. ఓకే, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అదే ఈ విధంగా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. పే స్లిప్స్ కూడా మనం మల్టిపుల్ మీరు ప్రింట్అవుట్ తీయడానికి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి మీరు ప్రింట్అవుట్ తీయాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ సెలెక్షన్స్ తోటి మల్టిపుల్ ప్రింట్ ఏరియాస్ని మనం సెలెక్ట్ చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ ఇక్కడి నుంచి సెలెక్ట్ చేయండి, ఇదంతా సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ పేజ్ లేఅవుట్లో ప్రింట్ ఏరియా అని ఉంటుంది, సెట్ ప్రింట్ ఏరియా. ఇది ప్రింట్ ఏరియా సెట్ అయిపోయింది. ఇక్కడికి రండి, ఈ రెండు కలిపి ఒక ప్రింట్ తీస్తున్నాయి. ఈ రెండు సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ప్రింట్ ఏరియా సెలెక్ట్ అయిపోయింది. ఈ రెండు ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకుని మళ్ళీ ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి యాడ్ టు ప్రింట్ ఏరియా. ఓకే, దీని తర్వాత మీకు లీవ్ డీటెయిల్స్ అవి అవసరం లేదు. దీనికి ఇది కూడా తీసుకొచ్చి కంట్రోల్ పట్టుకుని ఇది కూడా యాడ్ టు ప్రింట్ ఏరియా. ఓకే, మీరు కావాలంటే దీనిలో ఇంకా ఈ పక్కన లీవ్ బ్యాలెన్సెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఇంత అవసరం లేదు కదా, ఇంత విడ్త్ అవసరం లేదు. 2 సెల్స్ తీసుకోండి, 2 సెల్స్ మెర్జ్ చేయండి, మెర్జ్ క్రాస్. ఓకే, చేసిన తర్వాత లీవ్ బ్యాలెన్సెస్ అని కూడా పెట్టండి, లీవ్ బ్యాలెన్సెస్. ఓకే, లీవ్ బ్యాలెన్సెస్ అని ఒక హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఏ లీవ్స్ ఎన్ని ఇచ్చి మనం ఏం చేద్దాం, ఇలా
చివరిలో పెడదాం. ఇక్కడ తీసేయండి. ఈ రెండు సెలెక్ట్ చేయండి. ఏ లీవ్లు ఉన్నాయి మనకి? క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్, ఎస్ఎల్స్ అండ్ ఈఎల్స్, అంతే కదా. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇంకొక 2 కాలమ్స్ 2 రోస్ యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం ఒక బ్లాక్ చేసేస్తే నీట్గా ఉంటుంది. ఓకే, లీవ్ బ్యాలెన్సెస్ సెంటర్ చేసి ఏంటి ఇదే ఫార్ములా సేమ్. ఇది ఈ ఫార్ములా కాపీ చేద్దాం. కాపీ పేస్ట్ చేసిన తర్వాత మన క్యాజువల్ లీవ్స్ బ్యాలెన్సెస్ ఎక్కడ ఉన్నాయండి? క్యాజువల్ లీవ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఇది డబ్ల్యూ కాలంలో ఉన్నాయి. సో ఇక్కడ జేని డబ్ల్యూ కింద మార్చేయండి, సరిపోతుంది. డబ్ల్యూ. ఓకే, ఇదేంటి ఇక్కడ ఏదో రాంగ్ ఆన్సర్ వస్తుంది. 1800 ఎందుకు వస్తుంది? 1800 రాకూడదు కదా. డబ్ల్యూ ఓకే, డబ్ల్యూ కాలంలో ఎక్కడి నుంచి అండి? 24 to మనకి 32. డబ్ల్యూ 24 to 32 అదే ఇవ్వాలి. డబ్ల్యూ 24 to 32 అంతే కదా. ఇప్పుడు చూడండి, F2 ప్రెస్ చేసి మనం ఇలా వెళ్తే సెలెక్ట్ అయిన రేంజ్ ఏది? ఇదే కదా, ఇదే రేంజ్. ఓకే, ఇది కరెక్ట్. ఇప్పుడు వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ మళ్ళీ అగైన్ ఇదే ఫార్ములా కాపీ చేసుకుని, కాపీ ఫార్ములా. ఓకే, ఇక్కడ సిక్ లీవ్స్ కాలం ఈ ప్లేస్లో ఏం చేయాలి? సిక్ లీవ్స్ కాలం క్లోజింగ్ బ్యాలెన్సెస్ తీసుకురావాలి. సిక్ లీవ్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడి నుంచి పట్టుకుని ఇక్కడ దాకా, అంతే కదా. ఎంటర్, అంతే. అలానే ఇక్కడ ఏం చేయాలి? ఎర్న్ లీవ్స్, ఈఎల్స్ ఇది డిలీట్ చేసేసి ఎర్న్ లీవ్స్ దగ్గరికి వచ్చి సెలెక్ట్, ఈ వెక్టర్ సెలెక్ట్ చేయాలి, అంతే. దీనిలోనే లీవ్ బ్యాలెన్సెస్ కూడా మనకి పే స్లిప్లోనే వచ్చేస్తున్నాయి. ఓకే, కావాలంటే ఇస్తాం, లేకపోతే లేదండి. ఊరికినే నేను మీకు ఎలా చేయొచ్చు అనేది చెప్పడానికి ఇదంతా చేస్తున్నాను, అంతే. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఓకే, ఫార్మాట్ సెల్స్ బోర్డర్, ఆల్ బోర్డర్ మధ్యలో ఏదైతే తీసేయండి సరిపోతుంది. అదే బార్డర్ కూడా సెట్ అయిపోయింది. ఇది కూడా మెర్జ్ అక్రాస్, లెఫ్ట్ అలైన్మెంట్. ఓకే, నౌ మనం ఏం చేద్దాం? ఇక్కడి నుంచి కింద వరకు సెలెక్ట్ చేసి ఓవరాల్ బార్డర్ ఇచ్చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ ఇది ప్రింట్ ఏరియాలో దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసేసి ఉన్నాం కాబట్టి ప్రివ్యూ చూద్దాం ఏమేమి సెలెక్ట్ అయ్యాయో. ప్రింట్ ప్రివ్యూలో ఫస్ట్ సెలెక్షన్ ఏమొచ్చిందండి? మనం వెర్టికల్ పేపర్ ఓరియంటేషన్ వెర్టికల్గా పెడదాం, వెర్టికల్ ఓరియంటేషన్. ఓకే, నౌ ఇదిగో మీకు డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీస్. నెక్స్ట్ పేజ్లో ఏమొస్తుంది? పిఎఫ్ లయబిలిటీ, ఈఎస్ఐ లయబిలిటీ. నెక్స్ట్ పేజ్లో ఏమొస్తుంది? పే స్లిప్ నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ హౌ వీ కెన్ ప్రిపేర్ pay slip to our salary statement. ఓకే, ఎవ్రీ మంత్ మనం ఈ షీట్ కాపీ చేసుకోవడం, ఆ మంత్కి మనం ప్రిపేర్ చేసుకోవడం. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఓన్లీ థింగ్ ఏంటంటే, ఈ పైన ఉన్న ఏమన్నా కావాలంటే మీరు ఒక టోటల్ రో కాకుండా ఈ పై రో సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేయండి కాలం, అంతేగాని ఇక్కడ చెయ్యొద్దు, ఎందుకంటే ఫార్ములాస్ మిస్ అయిపోతాయి. దట్ ఈస్ వన్ థింగ్. దీనికైనా దేనికైనా. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ లీవ్ బ్యాలెన్సెస్ ఒకటి
ఈ అడ్వాన్సెస్ బ్యాలెన్స్ ఒకటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ని ప్రీవియస్ మంత్ క్లోజింగ్ నుంచి దీనికి లింక్ చేయాలి మనం. ఓకే, ఇది కూడా అంతే. ప్రీవియస్ మంత్ నుంచి ఆల్రెడీ మనం జనవరి మంత్ నుంచి ఇక్కడ ఫిబ్రవరి మంత్కి లింక్ చేసాం. అలాగే జనవరి మంత్లో ఇది లేదు కాబట్టి మనం చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేసి P16లో కదా, P16లో పేస్ట్ చేస్తాను. P16 దిస్ ఇస్ P అండ్ 16 కాదు 36, P36కి వచ్చి P36లో పేస్ట్ చేస్తాను. శాలరీ అడ్వాన్సెస్ వచ్చింది. ఇక్కడ 1000 వచ్చింది కదా. ఫిబ్రవరి మంత్కి ఓపెనింగ్ బ్యాలెన్స్, జనవరి మంత్ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి. ఓకే, ఇది కాపీ చేయాలి. ఇలాగే లీవ్ బ్యాలెన్సెస్ మనం ఆల్రెడీ ఓపెనింగ్ అక్కడ క్లోజింగ్లు ఇక్కడ ఓపెనింగ్లకి తీసుకొచ్చేసాం. ఎవ్రీ మంత్ ఇదొకటి కొంచెం కేర్ తీసుకుని ఈ ఆర్డర్ మిస్ చేయకుండా ఈ ఎంప్లాయీ ఆర్డర్స్ అవి కూడా మధ్యలో ఎవరైనా ఎంప్లాయీ వెళ్ళిపోయాడని ఇలా డిలీట్ చేసేది అవి చేయొద్దు. కావాలంటే యూ హైడ్ చేసేయండి, అయితే బ్లాంక్ వదిలేసేయండి. అది మొత్తం ఆ శాలరీని బ్లాంక్ చేసేయండి అంతే. మిగిలిన డీటెయిల్స్ అన్నీ అలా వదిలేసి డేట్ ఆఫ్ కావాలంటే డేట్ ఆఫ్ ఇందులో మీరు ఇంకొక కాలం ఇన్సర్ట్ చేసుకుని డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ శాలరీ పర్టికులర్స్ మాత్రం 0 చేసేయండి. మిగిలిన డీటెయిల్స్ ఉంచి మిగిలిన డిలీట్ చేసేస్తే అది ఎవరు ఆ కోడ్లో ఎంప్లాయీ కోడ్లో ఏ ఎంప్లాయీ ఉండేవాడు, ఏ డేట్లో వెళ్ళిపోయాడు అనే డీటెయిల్స్ కూడా మనకి ఇందులో ఉంటాయి. శాలరీ డీటెయిల్స్ 0 చేసేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు. అమౌంట్స్ ఏవి చేంజ్ కాకుండా ఉంటాయి. దీని తర్వాత నేను ఇంకా ఎక్సెల్లో కంటిన్యూస్గా వీడియోస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో ఎలా తయారు చేయాలి, ఓకే, బ్యాలెన్స్ షీట్, P&L షెడ్యూల్స్ అవి ఎలా తయారు చేయాలి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూస్గా పెడతాను. దీని తర్వాత టాలీ వీడియోస్ కూడా, టాలీ అకౌంటింగ్ వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా 1 by 1 ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే అది మీకు నోటిఫై అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. నేను దీనిలో ఒక ఎలిమెంట్ మిస్ అయ్యానండి, అందుకే ఈ చివరిలో అంటే రివ్యూ చేయడంలో చూశాను. ఏంటంటే ఇక్కడ ఈ డిడక్షన్స్లో TDS అనే ఎలిమెంట్ మిస్ చేశాను నేను. సో అందుకోసమనే ఈ చిన్న షార్ట్ వీడియో చేసి నేను చివరిలో అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఏరియాలో ఒక కాలం ఇన్సర్ట్ చేసి, ఈ ఏరియాలో ఎందుకు కింద ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం, ఒక కాలం ఇన్సర్ట్ చేద్దాం. ఇలా ఇన్సర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందో చూపిస్తాను మీకు. అందుకే నేను మిమ్మల్ని ఇన్సర్ట్ చేయడం ఎప్పుడు కూడా ఒక లైన్ పైన చేయమన్నాను. ఇది మెర్జింగ్ పోయింది, ఈ కాలంని మెర్జ్ అక్రాస్ చేయాలి ఒకటి, లేకపోతే లుక్ బాగోదు. తర్వాత ఇక ఫార్ములా చూడండి, F2 చూసారా, మనం ఇన్సర్ట్ చేసిన ఫార్ములాలో ఇంక్లూడ్ అవ్వలేదు. అందుకోసం నేను ఎప్పుడు కూడా ఒక లైన్ పైన యాడ్ చేసుకోమని చెప్తాను. నా ఇది ఈ చివరి వరకు ఇలా కాపీ చేసేసుకుంటే అయిపోతుంది, సరిపోయింది. నా ఇవన్నీ కరెక్ట్గా ఇక్కడ TDS, PF, ESI, తర్వాత PDF ప్రొఫెషన్ ట్యాక్స్, దాని తర్వాత TDS ఆర్డర్ కరెక్ట్గానే ఉంది, కానీ PF, ESI, PT ఆర్డర్ కరెక్ట్గానే ఉంది, కానీ శాలరీ TDS ప్లేస్లో శాలరీ అడ్వాన్స్ వచ్చేసింది. అమౌంట్ TDS, ఇక్కడ హెడ్డింగ్ ఏమో శాలరీ అడ్వాన్స్ వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తాను, అలాగే అదర్ అడ్వాన్స్, శాలరీ అడ్వాన్స్ అమౌంట్, అదర్ అడ్వాన్సెస్ హెడ్డింగ్ వచ్చింది. సో నేనేం చేస్తానంటే ఇది కిందకి ఇది కాపీ చేసి, ఇది కింద కాపీ చేసి ఇక్కడ TDS పెట్టేస్తాను. సో ఈ ఒక్కదానికి మనం ఫార్ములా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. AD తర్వాత AE రావాలి ఇక్కడ మనకి, అంతే కదా. ఇక్కడ AD కాలం ఉంది కదా, AD కాలం 10 నుంచి AD కాలం 19, AD 10 to AD 19, Dని ఈ కింద మార్చేద్దాం. నెక్స్ట్ కాలం కదా మనకు కావాలి. సో పర్వాలేదు, క్యాప్స్ అయినా పర్వాలేదు. ఇదేంటిది, ఓ ఇక్కడ ఏ రాలేదు, AE రావాలి కదా.
అది ఇప్పుడు చూడండి, ఇది F2 ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఏ కాలం ఇంక్లూడ్ అయ్యిందో కనపడుతుంది కింద ఇలా. అదర్ అడ్వాన్సెస్ వచ్చేసింది. అలాగే ఇక్కడ టీడీఎస్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇది టీడీఎస్ వచ్చి ఉండాలి కంపల్సరీగా, టీడీఎస్ కాలం. సో దట్స్ ఇట్ అండి. ఇది ఇందుకోసమనే నేను మీకు చిన్న కరెక్షన్ చేశాను, అందుకే యాడ్ చేశాను, చివరిలో అటాచ్ చేశాను. సో ఇది కూడా ఫార్ములా చివరి వరకు వచ్చేసింది. సో ఇవన్నీ డైరెక్షన్స్ పోను. నెట్ పే ఎంత అంటే ఎంత. నెట్ పేని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలాగా మెర్జ్ అక్రాస్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, మెర్జ్ అక్రాస్ చేసి ఇలా రైట్ అలైన్మెంట్ పెట్టాం అనుకోండి. ఓకే, జస్ట్ బాక్స్ అవుట్ బౌండ్. నెట్ పేకి చిన్నగా సరదాగా ఒక అది నెట్ పేరు మీ ఇష్టం, అది మీకు ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోండి, అలా మార్చుకోండి. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని నీట్గా ప్రింట్అవుట్ ఇచ్చేయచ్చు. ఈ కంట్రోల్ పీకి వెళ్ళి, అంటే ఆల్రెడీ మనం ప్రింట్ ఏరియా సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ పీ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలని ప్రింట్ సెలెక్షన్ అని ఉంటుంది. అప్పుడు మనకు కరెక్ట్గా ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇది మనం పీడిఎఫ్ చేసేసి పీడిఎఫ్ ఈమెయిల్ చేసేయచ్చు, సిగ్నేచర్స్ అటాచ్ చేసేసి, లేదనుకుంటే ప్రింట్అవుట్స్ తీసి సంతకాలు పెట్టేసి ఎవరో వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.